జరుగుతాను నేను మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని నేను అడగదలుచుకున్నా. నాకు కోపం లేదు ప్రవీణ్ గారి మీద, బాధ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ అయ్యేటోడు ఆయన అదే ఐపీఎస్ అధికారిగా ఉంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి డీజీపీని చేసేది ప్రవీణ్ కుమార్ గారిని. ఈరోజు ముఖ్యమంత్రితో సమాన హోదా ఉండే డీజీపీని చేసి ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేయడానికి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల కళ్ళల్లో ఆనందం చూసి వెలుగులు నింపడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ప్రవీణ్ కుమార్ గారిని నిర్ణయిస్తుందని మన ప్రభుత్వము మాట్లాడితే ఆ పదవి వారు తీసుకోలే. వారి కారణాలు వారికి ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకు నేను వారిని అడిగినా అంటే అట్టడుగు వర్గాల నుంచి పాలమూరు నుంచి వచ్చిన బిడ్డ, ఒక మాదిగ సోదరుడు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉంటే నిరుద్యోగ యువకులకందరికీ న్యాయం జరుగుతుందన్న ఆలోచన నేను చేసిన. ఆ పదవి తిరస్కరించి ఇవాళ దొరల గడీల దగ్గర కాపలా నిలబడడానికి మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు నిలబడ్డారు. మిత్రులారా, మీరు వేసే ఓటు ప్రవీణ్ కుమార్ కు కాదు, మీరు వేసే ఓటు మొన్న మీరు బొందబెట్టిన చంద్రశేఖరరావుకు పోతుంది తప్ప ఓటు ప్రవీణ్ కుమార్ కు పోదు. చంద్రశేఖరరావు కూసో అంటే కూసోవాలి, లేయ్య అంటే లేవాలి. ఇవాళ ప్రవీణ్ కు ఒకవేళ అప్పితప్పి మీరు ఓటేస్తే చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి తెగ నమ్ముకుంటాడు. 10 ఏళ్లు 10 మంది 12 మంది ఎంపీలను ఇస్తే ఢిల్లీలో ప్రతిసారి పోయి మోడీకే మద్దతు ఇచ్చింది కదా ఈ కేడీకి ఓటెందుకని నేను అడుగుతున్నా. ఇలా ఓటేసేటప్పుడు ఎన్నికల ఈవీఎంలో పేరు ప్రవీణ్ కుమార్ ఉండొచ్చు, కానీ ఓటు మాత్రం చంద్రశేఖరరావు దగ్గరికే పోతుంది. ఆ ఓటు చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి అమ్ముకుంటాడు. ఇది మన జిల్లాకు అవసరమా అని నేను అడుగుతున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా, నాకు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ముఖ్యంగా పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు, నాకు పోటీదారులు లేరు. ఈ జిల్లాలో పుట్టిన ప్రతి బిడ్డ నాకు కావాల్సినోడే, నా కుటుంబ సభ్యుడే. నా జీవిత లక్ష్యం ఈ జిల్లాను అభివృద్ధి చేయడం. దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. నల్లమలలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నన్ను, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నన్ను ఈ తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా చేసిండు. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, పాలమూరు సమస్యల పట్ల అవగాహన ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ నా జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్నా, మీరు ఆలోచన చేయండి. మీరు ఆశీర్వదిస్తే ఇంతవాడిని అయినా 4 నెలల్లోనే 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారెంటీల్లో